నమస్తే. ది కేరళ స్టోరీ 2 ఫస్ట్ మనం చూసినాము. ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ ట్రైలర్ విడుదలైంది, సంచలనం సృష్టిస్తుంది. 2023లో విపుల్ అమృతలాల్ షా నిర్మాణంలో వచ్చింది మూవీ. మొదటి భాగం ఇంకా దేశవ్యాప్తంగా నిజంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాని సీక్వెల్తో ఇంకా కథను ఇంకా మరింత లోతుగా లవ్ జిహాద్ సమస్యను మరింతగా వివరించడానికి సిద్ధమైంది. సుమారు 3 నిమిషాల 7 సెకండ్ల నిడివి ఉన్న ట్రైలర్ ఆల్రెడీ ఇంకా మనకు వైరల్ అవుతుంది బాగా. షరియా చట్టం కింద భారత్ ఎట్లా ఉండబోతోంది అనే ఒక వివాదాస్పద ఊహతో కూడిన ప్రకటనతో ఇది మొదలవుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా కథ తీవ్రమైన ఒక భావజాలాలకు ప్రభావితమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఇక అంటే కథా నేపథ్యం ఏంటంటే, 3 హిందూ యువతులు లవ్ జిహాద్ ఉచ్చులో ఇరుక్కుంటారు. వాళ్ళ పడ్డ కష్టాలు, మానసిక క్షోభం మాత్రమే కాకుండా ఈ సీక్వెల్లో మహిళలను కేవలం బాధితులుగా మాత్రమే కాకుండా అన్యాయాన్ని ఎదిరించే ఒక ధైర్యవంతులుగా కూడా చూపించినట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ మూవీ నేను కొద్దిసేపట్లో, మరొక గంటలో, ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ఒక గంట సేపట్లో నేను ఈ మూవీ చూడబోతున్నాను. అంటే ఇక ఇలా జరగకూడదు, మనం పోరాడదాం అనే ఒక డైలాగు దాన్ని మనకు ఆకట్టుకుంటుంది నిజంగా. అంటే ఒకవైపు బాధను లోపల దాచి దాష్టికాన్ని నిలదీసే గొంతుకలుగా మహిళల పాత్రలను ఈసారి ఈ సీక్వెల్లో చూపించారు. ఇక ఎప్పట్లాగే కాంగ్రెస్, వామపక్షాలు, ఉదారవాదులు, ఇస్లామిస్టులు, ఇది ప్రాపగాండా మూవీ, అసలు లవ్ జిహాద్ అనేదే లేదు, అవి వట్టి ప్రేమ కథలు, వాటికి మతం రంగు పూయడం హిందూ సంస్థల కుట్ర అంటూ ఇంకా రకరకాలుగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టేసినాయి. అసలు కేరళ స్టోరీ అయితే ఆ మధ్య దూరదర్శన్ ప్రసారం చేస్తే కేరళ గవర్నమెంట్ అడ్డుకుంది, ఆ సినిమా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అట్లా ఇప్పుడు కూడా ఇంకా ఈ సినిమాకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు కూడా పడ్డాయి, కేసులు కూడా వేశారు. అసలు లవ్ జిహాద్ అనేదే లేదు, ఉంటే ఇప్పుడు ఎవరు హెచ్చరించారు అంటే 2009లో కేరళ హైకోర్టు లవ్ జిహాద్ ఘటనలో లవ్ జిహాద్ వీటిని నివారించడానికి తగు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. అంటే ఉన్నాయి అన్నట్టుగా అర్థం. ఇక 2010లో జూలై 26న కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. రాబోయే 20 ఏళ్లలో కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చడానికి పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం వాళ్ళ మత యువకులను ప్రభావితం చేసి ఇతర మతాల అమ్మాయిలను, ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో ఇస్లాంలోకి మార్పిడి చేస్తున్నారు. దీనికి సరిపడా డబ్బు ఇక వివాహాలను ఆయుధంగా వాడుతున్నారు అని ఆయన ఆరోపించారనమాట, హెచ్చరించారు. ఇక కేరళ చర్చి బిషప్స్ ఇటువంటి ఆరోపణలు చేయడం మాత్రమే కాకుండా ఈ ప్రమాదం మీద క్రిస్టియన్ ఆడపిల్లలను హెచ్చరిస్తూ వస్తున్నారు. అసలు ఈ లవ్ జిహాద్ వల్లనే బీజేపీకి దగ్గరవుతున్నారు కేరళ క్రిస్టియన్స్ అన్నది నిజం రాజకీయంగా. అంతేకాదు 10-12 తరగతులు చదువుతున్న క్రిస్టియన్ ఆడపిల్లలకు కేరళ స్టోరీ ఫస్ట్ మూవీ ప్రత్యేక ప్రదర్శనలు వేసి చూపించి మరీ హెచ్చరించారు కేరళ అమ్మాయిలను కాపాడుకోవడానికి. ఇంకా కేరళ చర్చెస్ అనమాట, మిషనరీస్. అయితే కేరళ స్టోరీ సినిమా రాకముందే 2021లో కేరళలో సిపిఎం లవ్ జిహాద్ అనే పదాన్ని వాడకుండా కొన్ని మతతత్వ శక్తులు ప్రేమ పేరుతో పెద్ద చదువులు చదువుతున్న అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారు, ఆడపిల్లలను హెచ్చరించండి అని సిపిఎం తన కేడర్కు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది వాళ్ళ కేడర్కి. అంటే ఈ లవ్ జిహాద్ ఆరోపణలు ఒక హిందూ సంస్థలు మాత్రమే చేస్తున్నాయి అనేది ఒక కుట్రపూరిత తప్పుడు ఆరోపణ. అంటే హిందూ సంస్థలు చేస్తున్న ఆరోపణ కాదనే దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదంతాలు అందుకు నిదర్శనం. అయితే సమాజంలో ఒక తీవ్ర సమస్య ఉంది అంటే అది నిజమా కాదా అని నిర్ధారణ చేయకుండా మన భావజాలాలకి సరిపోలేదు అని చెప్పి ఆ సమస్యను ఒక వట్టి కట్టుకథ, ప్రోపగండా కావాలని సృష్టించారు, ఫేక్ అని కొట్టిపారిస్తే ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత ముదిరిపోతుంది. మరిన్ని కుటుంబాలు నాశనం అయితే, మరిన్ని జీవితాలు నాశనం అయితే. అందువల్ల ముందు అంటే ఏదైనా ఒక సమస్య ఉంది అంటే దాన్ని గుర్తిస్తేనే దాని పరిష్కార మార్గాలు వెతకడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సమస్య, ఈ లవ్ జిహాద్ సమస్య, ఈ తీవ్రత ఎంత భయంకరంగా ఉందో ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తా. 2016 జూలైలో ఒక కేరళను కుదిపేసింది ఒక వార్త. 21 మంది మలయాళీలు రాష్ట్రాన్ని విడిచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి పవిత్ర యుద్ధం చేయడానికి ఐసిస్లో చేరారని వార్త అనమాట. తర్వాత జరిగిన దర్యాప్తులో తేలింది ఏంటంటే వాస్తవానికి 21 మంది కాదు, 25 మంది, ఇంకా 4 ఎక్కువే.
వాళ్ళలో నిమిషా ఫాతిమా కూడా ఒకరు. ఆమె పేరు అసలు నిమిషా బిందు కుమార్. తిరువనంతపురంలో ఒక ఇంట్లో కూర్చొని ఇంకా తన ఇంట్లో కూర్చొని వార్తలను చదువుతున్న తల్లి, అంటే ఆమె తల్లి బిందుకు ఆ బృందంలో, అంటే ఆ టీంలో, ఐసిస్లో చేరిన వాళ్ళలో తన కూతురు కూడా ఉందని తెలుసుకొని ఆమె ఇంకా షాక్ అయిపోయిందనమాట. ఎందుకంటే నిమిష ఇస్లాంలోకి మారి ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి బిందుకు తెలుసు. కానీ తన కూతురు అటువైపు వెళ్ళింది, ఐసిస్లో జాయిన్ అవుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. డాక్టర్ కావాలనే ఆశయంతో తిరువనంతపురం నుంచి బయలుదేరిన నిమిష అక్కడ సజ్జాద్ అనే ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఆ సంబంధం ఇంకా ఆమెను పూర్తిగా ఇస్లాం వైపుకు మరింత దగ్గర చేసింది. ఫాతిమాగా మారిపోయింది ఆమె. అయితే ఆమె మతం మార్చుకున్న తర్వాత సజ్జాద్ ఆమెను మతం మార్చాడు కానీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అంతేకాదు అప్పటికే వాళ్ళిద్దరూ శారీరకంగా కలవడంతో ఆమె గర్భవతి అయింది. అంటే గర్భిణిని చేసి వదిలేశాడనమాట వాడు ఆమెను. దాంతో మానసికంగా కృంగిపోయి, అంటే మరింతగా ఇంకా ఒక మూఢత్వంలోకి వెళ్ళిపోయింది, మతం మూఢత్వంలోకి వెళ్ళింది ఆమె. అప్పుడే పాలక్కడికి చెందిన ఈసా, అంటే అతను గతంలో బెక్సిన్ విన్స్టెంట్ అనే ఒక క్రిస్టియన్, విన్స్టెన్స్ట్ అనే ఒక క్రిస్టియన్, అతన్ని పెళ్లి చేసుకుంది. అతని సోదరుల భార్యలు కూడా ఇస్లాంలోకి వెళ్ళిపోయి ఒక గ్రూప్గా ఏర్పడ్డారనమాట. ఇంకా 2016లో తాను గర్భిణిని అని శ్రీలంక వెళ్తున్నానని నిమిష ఫాతిమా తల్లికి చెప్పింది. వీళ్ళంతా ఇంకా ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఐసిస్లో జాయిన్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిమిషకు ఇంకా అసలు పరిస్థితులు అసలు ఏంటి వాస్తవం అర్థమైందనమాట. అంటే ఇంకా యుద్ధం, నిమిష బతుకు ఇంకా నిమిష బతుకు భయం అన్నట్టుగా సాగింది. నైరా అనే ఒక పాపకు జన్మనిచ్చింది ఆమె. కానీ ఆ తర్వాత ఇప్పుడు భర్త పెళ్లి చేసుకుంది కదా ఒక అతను, ఈసా అనేవాడిని, వాడి జాడ కూడా లేదు, కాల్పుల్లో చనిపోయాడన్న విషయం తెలుస్తుంది కొన్ని రోజులకు. అట్లా 2019లో వందలాది మంది ఐసిస్ ఉగ్రవాదులు లొంగిపోయారు. వాళ్ళలో ఈ తల్లి బిడ్డ, అట్లనే ఆమె చుట్టాలు, అంటే క్రిస్టియానిటీ నుంచి ఇస్లాంలోకి మారిన మరియం, ఆయేషా, వీళ్ళందరూ ఉన్నారనమాట. టీవీలో కూతురు తన బిడ్డ ఐసిస్లో జాయిన్ అయిందని, జైల్లో ఉందని తెలిసిన నిమిష ఇంకా ఆమెను, అలాగే ఆమె బిడ్డను కూడా, అంటే తన బిడ్డను, మనవరాల్ని భారత్ తీసుకురావడానికి కోర్టుకు వెళ్ళింది తనకు అప్పగించాలని. అయితే తీవ్రవాద సంస్థల్లో శిక్షణ పొందిన వాళ్ళను దేశానికి తీసుకురాలేమని కేంద్రం చెప్పేసింది. ఇక 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఐసిస్ వాళ్ళను జైలు నుంచి విడుదల చేశారు. ఆ తల్లి కూతురు ఇంకా మిగతా వాళ్ళ ప్రస్తుత పరిస్థితి అయితే తెలియదు. మరి ఇది నిజం, ఇది కథ కాదు, కల్పితం కాదు, ఫేక్ కాదు, ప్రాపగాండా కాదు. ఒక వర్గం, ముఖ్యంగా హిందువులు సృష్టించింది అయితే అసలే కాదు. అంటే మన ఆడపిల్లలకు ఇలాంటి గతి పడుతుంది, ఇలాంటి గతి పట్టకూడదు అనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా గట్టిగా హెచ్చరించాలి. మన కనీస బాధ్యత హెచ్చరించడం కూడా. రేపు ఫిబ్రవరి 27వ తేదీ రేపు థియేటర్లో విడుదల కానుంది మూవీ. తప్పక చూడండి. నేను ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తున్నాను, వీడియో అయిన తర్వాత నేను మూవీ చూడడానికే వెళ్తున్నాను. నేను తర్వాత రివ్యూ చెప్తాను మళ్ళీ. థ్యాంక్ యూ.